అమరావతిని పూర్తిగా సర్వనాశనం చేసేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు శతవిధాలా కూడా ప్రయత్నం చేశాడు. దానికి R5 జోన్ అంటూ పెట్టడం, దాన్ని నాశనం చేస్తాను చూశారు. అయితే నిన్న కలెక్టర్లకు సంబంధించినటువంటి ఒక సమావేశంలో ఈ R5 జోన్ గురించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే అసలుకి R5 జోన్ ఏంటి, ఎందుకు నాశనం చేద్దాం అనుకున్నాడు అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. అసలుకి R5 జోన్ అంటే ఏంటి, నిజంగా R5 జోన్ వల్ల జగన్ ఎలా నాశనం చేద్దాం అనుకున్నాడు అమరావతిని, నిన్న ఇచ్చినటువంటి ఒక క్లారిటీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం చెప్తారు? ఇది R5 జోన్ అనేది ఏంటంటే అమరావతిలో రాజధానిగా దాన్ని డెవలప్ చేద్దాము అని అనుకున్నప్పుడు జోనల్ సిస్టమ్స్ పెట్టుకున్నారు. అంటే ఒక జోన్ మొత్తం కూడా కోర్ క్యాపిటల్ అంటే గవర్నమెంట్ ఆఫీసులు బిల్డింగ్స్ ఉంటాయి, ఇంకొకటి వాణిజ్య దానికి సంబంధించింది, ఇంకోటి పారిశ్రామిక జోను, ఇంకొకటి రెసిడెన్షియల్ జోను. ఇట్లా జోన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. జోన్స్గా డివైడ్ చేసి ఈ జోనల్ సిస్టంలో మనం డెవలప్ చేస్తే అంటే ఇప్పుడు మీకేంటి రెసిడెన్షియల్ జోన్ ఉందనుకోండి, రెసిడెన్షియల్ జోన్ చాలా చోట్ల ఉంటుంది, ఇండస్ట్రియల్ జోన్ 2 చోట్ల 3 చోట్ల ఉన్నది, కమర్షియల్ జోన్లు 4-5 జోన్లు ఉంటాయి, అన్నీ కలిపి కమర్షియల్ జోన్ కింద లెక్క. ఇట్లా అంటే సమగ్రమైన అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో పనిచేయడానికి మనుషులు కావాలి కదా, మరి ఎక్కడి నుంచో ఒక 20 కిలోమీటర్ల దూరం నుంచి రాలేరు కదా. సో ఎక్కడికక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు మొత్తం సిస్టమేటిక్గా. అంటే ఆఫీసు లేదా ఫ్యాక్టరీ లేకపోతే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంటు లేకపోతే వాణిజ్య కేంద్రానికి వాహనం ఉపయోగించకుండా నడుచుకుంటూ వెళ్ళే సౌకర్యంలో ఉండాలి. అంటే ఏంటి, చాలా అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉంచే విధంగా జోనల్ సిస్టమ్స్ తీసుకొచ్చారు. ఇది చాలా పెద్ద మాస్టర్ ప్లాన్, ఇది చాలా బృహత్తరమైన మాస్టర్ ప్లాన్. ఇది వెయ్యాలి అంటే చాలామంది నిపుణులు శ్రమించాలి. అంతమంది నిపుణులు మేధావులు శ్రమించి తయారు చేసిన మాస్టర్ ప్లాన్. అమరావతిని నాశనం చేయాలి అంటే ఏం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆ రోజు రాత్రి నుంచే ఆలోచించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఏం చేశాడు, 3 రాజధానులు అన్నాడు. అంటే 3 ముక్కలుగా డివైడ్ చేసేస్తాను అని చేశాడు. తర్వాత ఏంటి, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా తన పార్టీ కార్యాలయం కట్టేశాడు. అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు అది అమరావతికి వెన్నెముక, అది రాకుండా చేద్దామని అడ్డంగా పార్టీ ఆఫీస్ కట్టేశాడు. అక్కడ ఇరిగేషన్ ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ మీద నుంచి ఫ్లైఓవర్ ఉంటుందన్నమాట. సీడ్ యాక్సెస్ రోడ్డు ఫ్లైఓవర్ ఉంటుంది, కనెక్టివిటీ. దాన్ని చెడగొట్టడానికి అని చెప్పి మధ్యలో పార్టీ ఆఫీస్ కట్టాడు. ఇట్లా రకరకాల కుట్రలు పని ఏం చేశాడు, ఫైనల్గా ఏం చేశాడంటే R5 జోన్ అని ఒకటి పెట్టాడు. ఈ R5 జోన్ అంటే ఏంటి అంటే R1లో కొంత పార్టు, R2లో కొంత పార్టు, R3లో కొంత పార్టు, R4లో కొంత పార్టు, ఈ పార్ట్లలో డివైడ్ చేసి పేదవాళ్ళకి భూములు ఇస్తాను అని చెప్పాడు. నువ్వు పేదవాళ్ళకి భూములు ఇస్తాను అని చెప్తే పేదవాళ్ళకి భూములు ఇవ్వటాన్ని ఎవడూ అభ్యంతరం పెట్టడు. కానీ జగన్ ఏం చేశాడంటే కుట్రపూరితంగా, అంటే తన ఒక్కడికే తెలివితేటలు ఉంటాయి మొత్తం భారతదేశంలో అనుకున్నాడు. ఆ ఆలోచనతో ఏం చేశాడంటే ఇండస్ట్రియల్ జోన్ ఉంటుంది కదా, ఇండస్ట్రియల్ జోన్లో ఒక పార్ట్ తీసేసి ఇండస్ట్రియల్ జోన్ ఇట్లా రౌండ్గా ఇట్లా ఉందనుకోండి, ఏ పరిశ్రమ రాకుండా ఉండాలి అంటే మధ్యలో ఈ ఇళ్ళు పెట్టాలి. ఇందులో ఇండస్ట్రియల్ జోన్లో కూడా ఒక పక్కకి రెసిడెన్షియల్ జోన్ పెట్టడం కాదు, ఈ మొత్తం మాస్టర్ ప్లాన్ని చెడగొట్టేలాగా రెసిడెన్షియల్ జోన్ R5 జోన్ ఇచ్చాడు. ఇట్లా కమర్షియల్ ప్లేసుల్లో ఇచ్చాడు. ఇట్లా అన్ని జోన్లలో పెట్టేసి R5 జోన్ అన్నాడు దాన్ని.
అంటే ఏంటి, అన్ని కీ పొజిషన్స్లో మిడిల్ ఆఫ్ ది జోన్లో ఈ పెట్టేశాడు. ఆ మిడిల్లోనో కొంత రోడ్డు ఏదైనా పెద్ద రోడ్డు ప్లాన్ చేసి ఆ రోడ్డు మీద అబ్స్ట్రాక్ట్స్ క్రియేట్ చేస్తాడు. పెట్టేసి ఏమన్నాడు, నేను పేదలకి మేలు చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయని మొదలుపెట్టాడు. నేను పేదవాళ్ళకి సెంటు భూమి ఇస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని మొదలుపెట్టాడు. అసలు వాస్తవంగా ఏంటి, అమరావతిలో కూడా పేదలు ఉన్నారుగా, అంటే ఆ గ్రామాలలో పేదలు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటి, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ బతికే వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, మీకు పెన్షన్ అన్నాడు, రాజధాని నిర్మాణం మొత్తం జరిగే వరకు మీకు పెన్షన్ ఇస్తున్నా తీసుకోపోండి అన్నాడు. వాళ్ళ జీవనోపాధికి లోటు లేకుండా చూశాడు. అంటే పొలాలు పోతున్నాయి కదా, వాళ్ళు మరి వ్యవసాయం ఎక్కడ చేయాలి, వ్యవసాయ కూలీలు పనులు ఎట్ట చేయాలి, అందుకని వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇచ్చాడు. రైతులకు యాన్యుటీతో సహా మొత్తం అన్నీ కూడా రైతులకి ఇస్తూ ఉన్నాడు. వీటన్నిటినీ డిస్టర్బ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి పేదలకి సెంటు భూమి అని చెప్పి రకరకాల ప్రయోగాలు చేసి ఎక్కడి నుంచి తెచ్చాడు, లోకల్గా ఉన్న పేదలకి ఇస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. లోకల్గా అమరావతిలో ఉన్న ఇప్పుడు వెంకటాయపాలెం అని ఉంది, వెంకటాయపాలెంలో పేద ప్రజలు ఉన్నారు, ఆ పేద ప్రజలకి ఇస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా, కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి, ఆ విజయవాడ ఏరియాలో అక్కడి నుంచి కొంతమంది కడప నుంచి వచ్చి గుంటూరులో విజయవాడలో సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఈ సెంటు భూములు అప్పగించాడు వాళ్ళకి. అంటే అమరావతి రైతులు ఏం ప్రశ్నించారు అంటే, మేము భూములు ఇచ్చింది రాజధాని కట్టడానికి, నువ్వు నీ రాజకీయం ఎందుకు, అసలు జగన్మోహన్ రెడ్డి చేసేది దీంతో 2 birds in 1 shot, అంటే ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఒకటేంటి, తను ఒక పేదల పక్షపాతిలాగా చిత్రీకరించుకోవటం, రెండోదేంటి, ఈ కడప గుండాలందరినీ తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఇది మంగళగిరి నియోజకవర్గం కిందకు వస్తుంది కాబట్టి నారా లోకేష్ గెలవకుండా చేయాలి అన్ని ప్లాన్ వేసాడు. అసలు మాస్టర్ ప్లాన్ అన్నమాట. పబ్జీ ఆడుతుంటాడు కదా, ఇటువంటి ప్లాన్లు, డెడ్లీ ప్లాన్లు వస్తూ ఉంటాయి. ఇది పెట్టి వాళ్ళందరికీ సెంటు భూములని ఇచ్చి వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి పేద ప్రజలు తండోపతండాలుగా వచ్చేసి ఇది నా స్థలం, ఇది నా స్థలం, ఇది నా స్థలం అని వాళ్ళు విహారం చేస్తూ ఉంటే, అమరావతిలో ఉన్న రైతులు, భూములు ఇచ్చిన రైతులు విలవిలలాడిపోయారు. ఏంటి ఇది, మేము భూములు ఇచ్చింది మురికివాడలు కట్టడానికా, రాజధానికి కట్టడానికి మేము భూములు ఇస్తే మురికివాడలు తయారు చేసి పెడుతున్నాడు ఈ జగన్మోహన్. సెంటు భూమిలో ఏముంటుంది జగన్ గారు, ఎట్లా చేస్తావు నువ్వు, ఎక్కడ రోడ్లు వేస్తావు, నువ్వు ఎక్కడ వేస్తావు, ఏం చేస్తావు, వాళ్ళ మౌలిక సదుపాయాలు ఎట్ట కల్పిస్తావు. ఒక పక్కేమో నీకు రెసిడెన్షియల్ జోన్లో చంద్రబాబు నాయుడు కట్టించిన టిట్కో ఇళ్లనేమో పాడు పెడతావు, నేను సెంటు భూమి ఇస్తా పేదవాళ్ళకి అంటావు. ఇట్లా R5 జోన్ తీసుకొచ్చి అమరావతి మొత్తాన్ని భూస్థాపితం చేద్దామని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడు. అమరావతి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఓవరాల్గా మొత్తం మానవత్వం ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషపడే విధంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మామూలుగా అయితే, అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అయితే R5 జోన్ క్రియేట్ చేసి సెంటు భూములు చంద్రబాబు నాయుడు ఇచ్చుంటే వాళ్ళందరినీ మెడబెట్టి బయటికి గెంటే ఇచ్చుండేవాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు తెలుసా, ఈ R5 జోన్లో అర్హులైన పేదలు ఉంటే, అంటే వాళ్ళు సెంటు భూములు ఇచ్చారు కదా, వాళ్ళకి వాళ్ళ అర్హతను బట్టి కృష్ణా జిల్లా అయితే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అయితే ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా అయితే గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా అయితే పల్నాడు జిల్లా, సంబంధిత కలెక్టర్లు అందరూ కూడా ఇక్కడ సెంటు భూమి
ప్రభుత్వం కేటాయించిన ఈ లబ్ధిదారులకి వాళ్ళ విలేజెస్లో వాళ్ళకి సెంటు భూములు ఇచ్చేయండి. ఈ R5 జోన్ అనేది ఇక్కడ ఉండదు అని చెప్పాడు. అంటే మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆలోచనని మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు కడప నుంచి వచ్చాడా, లేకపోతే వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడా, ఇవన్నీ కూడా అవసరం లేదు. వాడు నిజంగా పేదవాడు అయ్యి ఉంటే, అంటే జగన్మోహన్ రెడ్డి అందరు బినామీ పేర్లతో అందరికీ సైట్లు ఇచ్చాడు కదా, అట్లా కాకుండా జెన్యున్గా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ జిల్లా పరిధిలో వాళ్ళకి స్థలాలు ఇచ్చేయమని చంద్రబాబు నాయుడు చెప్పటం అనేది చాలా గొప్ప నిర్ణయం, చాలా గొప్ప నిర్ణయం. వాడు కడప నుంచి వచ్చాడా, వాడు జగన్మోహన్ రెడ్డికి ఓటేసాడా, వాడు అడ్డపంచి కట్టుకొని ఉన్నాడా, వాడు పులివెందుల గుండానా, ఇవన్నీ అవసరం లేదు కదా. వాడు పేదవాడైతే ఓకే ఇచ్చాయి. లేదు వాడెవడో వైసీపీ నాయకుడు బినామీ, వాడికి ఎటు రాదుగా, వాడు ఎటు రాడు, వాడే రాడు. మళ్ళీ వాడికి భయం పుడుతుంది కదా ప్రభుత్వం. మళ్ళీ మన ఊళ్ళో మనకిస్తే మనం పేదవాళ్ళమో కాదో, మనం రౌడీలమో గూండాలమో అన్నీ తెలుస్తాయి కదా. ఆడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవడికి తెలియదు, అక్కడైతే తెలుస్తుంది కదా. అందుకని ఈ మొత్తం ఈ స్క్రాప్ అంతా కూడా అయిపోతుంది. నిజమైన పేదలు ఎవరైతే నిజంగా పేదలుగా ఉంది, అమరావతిలో భూములు అంటే జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఇచ్చినవైనా సరే ఆ భూములు పొందారో, సెంటు భూములు, వాటికి మళ్ళీ బదులుగా ల్యాండ్ ఇచ్చేయమని చెప్పాడు చంద్రబాబు నాయుడు. దీంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుట్రవన్నీ తను ఓటర్లుగా మలుచుకుందామని అనుకున్నాడో, ఒక్క మంగళగిరి నియోజకవర్గాన్ని టార్గెట్ పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంకా జగన్మోహన్ రెడ్డికి లైఫ్ లేకుండా పోయింది. అంతే కదా. అందరినీ తీసుకొచ్చి ఒకచోట పట్టాలు ఇచ్చి వీళ్ళతోటి ఓట్లు వేయించుకుందామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. అట్లా కాదురా, పేదలకి న్యాయం చేద్దామని చెప్పి ఎవరి ఊళ్ళల్లో వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తే వాళ్ళందరూ మళ్ళీ చంద్రబాబు నాయుడికే ఓటేస్తారు కదా, సహజంగానే వేస్తారు కదా. అప్పుడు అన్ని చోట్ల తెలుగుదేశం గెలుస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా రాజకీయం నేర్చుకో. రాజకీయ అవసరాల కోసం నువ్వు పేదల్ని బలిపెట్టావు, అమరావతి రైతుల్ని బలిపెట్టావు, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలిపెట్టావు. ఇక్కడ చంద్రబాబు నాయుడు పేదలకి మేలు చేయటం ఎట్లా అని ఆలోచించి వాళ్ళందరికీ మేలు చేశాడు. ఇక్కడ అమరావతిని రక్షించాడు, ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధానిని ఇచ్చాడు. ఆ రాజధానిని శాశ్వత రాజధానిగా చేసేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాడు. ఇది దూరదృష్టి గల నాయకుడు చేసే పని. R5 జోన్ అనేది ఒక అసమర్థుడు, ఒక కుట్రపూరిత మనస్తత్వం ఉన్న ఒక రాజకీయ నాయకుడు చేసే పని. ఇప్పుడు R5 జోను ఇంకా ప్రస్తావన లేదు. పేద ప్రజల పొట్టలు కొట్టే జగన్మోహన్ రెడ్డి ప్లేసులో పేద ప్రజలకి నిలువ నీడ ఇచ్చే చంద్రబాబు నాయుడు వచ్చున్నాడు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా R5 జోన్ అనేది లేకుండా చేయడం, అది అమరావతిని రక్షించడంతో పాటు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగిన వాళ్ళందరూ వాళ్ళ సొంతూళ్ళలోనే పట్టా పొందడానికి కూడా చాలా సంతోషిస్తున్నారు. చూద్దాం. నమస్తే. నమస్కారం అండి.